Welcome to 24 Technologies. Our today's topic is OSPF multi-area. Okay. Routing protocols లో OSPF Open Standard Path First. OSPF Open Standard Path First. దీంట్లో సింగిల్ ఏరియా గురించి మనం డిస్కస్ చేసాము. అండ్ ఇన్ టుడేస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ మల్టీ ఏరియా. లైక్ ప్రీవియస్గా మనం తీసుకున్న దాంట్లో ఈ 3 రౌటర్స్ కూడా దేంట్లో ఉన్నాయి? ఏరియా జీరోలోనే ఉన్నాయి. ఈ 3 రౌటర్స్ ఏరియా జీరోలో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ మిడిల్లో ఉన్నది ఏరియా జీరో అండ్ ఇది ఏరియా 1, ఇది ఏరియా 2. ఇక్కడ మీకు మల్టిపుల్ రౌటర్స్ ఉండొచ్చమ్మా, ఒకటే రౌటర్ ఉందని చెప్పేసి కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ ఈ ఏరియాలో మల్టిపుల్ రౌటర్స్ ఉన్నాయి అండ్ ఈ ఏరియాలో కూడా మల్టిపుల్ రౌటర్స్ ఉన్నాయి. ఈ రకంగా ఇక్కడ కూడా మల్టిపుల్ రౌటర్స్ ఉన్నాయని చెప్పేసి మీరు ఫీల్ అవ్వండి. బట్ ఇక్కడ ఏది అంటే ఈ ఏరియా 1 ఏదైతే ఉందో ఈ ఏరియా 1లో ఉన్న ఒక్క రౌటర్ మాత్రం ఏరియా 0తో కనెక్ట్ అయ్యి ఉండాలి. ఓకే, అండ్ ఇక్కడ ఏరియా 2లో ఉన్న రౌటర్స్లో ఏదో ఒక రౌటర్ నాకు ఏరియా 0లో కనెక్ట్ అయ్యి ఉండాలి. ఎందుకంటే వై? బికాస్ దిస్ ఈస్ ఎ బ్యాక్ బోన్ ఏరియా. ఇవన్నీ బ్యాక్ బోన్ రౌటర్స్. అది ఏ రౌటర్తో అయినా మీరు కనెక్ట్ అయ్యి ఉండాలి. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మనము ఒక ఏరియాలో ఉన్న వాటిని మనం కనెక్ట్ చేసి పెట్టాం. ఓకే, వీటిలన్నింటిలో మీరు మళ్ళీ రౌటింగ్ ప్రోటోకాల్స్ అనేటివి ఇవ్వాలి ఈ రౌటర్స్లో కూడా. బట్ ఇప్పుడు నేను తీసుకున్నది ఓన్లీ మినిమం రౌటర్స్ తీసుకున్నా. ఒకటి ఏరియా 1లో 1 రౌటర్, ఏరియా 0లో ఒక రౌటర్ అండ్ ఏరియా 2లో ఒక రౌటర్. ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి మీరు ఫీల్ అవ్వండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇవి డిలీట్ చేస్తాను. కన్ఫ్యూజన్ లేకుండా డిలీట్ చేద్దాం. ఎందుకంటే ఎక్కువ రౌటర్స్ ఉన్నప్పుడు మనం కొద్దిగా కన్ఫ్యూజ్ కావడానికి స్కోప్ ఉంటుంది. దట్ ఈస్ వై. అదర్ దాన్ దట్ ఏం లేదు. డన్. ఓకే, ఐ హోప్ ఆ పిక్చర్ నేను ఎందుకు రౌటర్స్ తీసుకున్నాను అని చెప్పేసి మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఆబ్వియస్లీ. రైట్, ఇక్కడ ఇదంతా 1 డాట్ నెట్వర్క్, అంటే 1.1 నుండి 1 డాట్ లైక్ 254 వరకు. ఇక్కడ ఓన్లీ 3 డివైజెస్ ఉన్నాయి. మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్కువైనా పెట్టుకోవచ్చు, లేదంటే 2 డివైజెస్ తీసుకున్నా దట్ ఈస్ ఓకే. ఓకే, రైట్. ఈ రకంగా ఇక్కడ ఏమున్నాయి? 2 డాట్ నెట్వర్క్. ఒకసారి మీకు కావాలంటే వెరిఫై చేసుకుందాం. ఇక్కడ 1 డాట్ నెట్వర్క్, 1.2, 1.3 ఆ రకంగా ఉంది. అండ్ ఇక్కడ చూసినామంటే 2 డాట్ నెట్వర్క్, 192.168.2.2, 2.3, 2.4 అండ్ ఇక్కడ 3 డాట్ నెట్వర్క్ తీసుకున్నాను. 3.1, 3.2, 3.3, 3.4. అండ్ రౌటర్స్ లో ఈ ఇంటర్ఫేసెస్ కు ఏం అసైన్ చేసామో కూడా చూసుకుందాం. సీరియల్ దానికి గిగా 000 మనకి. ఓకే, మనం దానిపైన పెట్టినామంటే ఇక్కడ గిగా 000 దానికి ఏది 192.168.1.1. ఎందుకంటే ఇది లోకల్ కాబట్టి కింద కనెక్ట్ అయి ఉన్నది, నా స్విచ్ కనెక్ట్ అయింది కాబట్టి దట్ ఈస్ డిఫాల్ట్ గేట్వే. దట్ ఈస్ వై దానికి నేనేమి ఐపీ అడ్రస్ అసైన్ చేశాను, 192.168.1.1 అనేది అసైన్ చేశాను. అండ్ ఇంకొకటి సీరియల్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో దాన్ని 100 నెట్వర్క్ లో తీసుకున్నాను. మీరు అక్కడ చూస్తే సీరియల్ 010లో అప్ అయి ఉంది 192.168.100.0. ఇక్కడ దీనికి కనెక్ట్ అయినది ఇక్కడ 100 డాట్ వేరే నెట్వర్క్ తీసుకోవాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ 100.2 అనేది దీనికి ఇచ్చాను. ఇంకొక ఇంటర్ఫేస్కి ఏది ఉంది 200.1. ఇంకొక ఈ సైడ్ ఏది ఉంటుంది 200 డాట్ సంథింగ్ ఏదో ఒకటి 200.2. ఓకే, ఇవన్నీ ఐపీ అడ్రసెస్ అసైన్ చేయడం ఎలా అని చెప్పేసి మీరు అనుకుంటే ప్రీవియస్ దాంట్లో అంటే ఓఎస్పిఎఫ్ సింగిల్ ఏరియాలో మనం స్టార్టింగ్ నుండి చేసాము. ఒకసారి ఆ వీడియోని చూసినారంటే మీకు అర్థమైపోతుంది. ఓకే, టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి అవి తీయలేదు, అసైన్ చేయలేదు ఇక్కడ. రైట్, ఇప్పుడు నేనేం చేయాలి? ఇక్కడ రౌటింగ్ ప్రోటోకాల్ అసైన్ చేయాలి. ఫస్ట్ ఏది ఐపీ కాన్ఫిగ్ మోడ్లోకి వెళ్ళి ఫస్ట్ నుండి చెప్దాం. ఎండ్ అంటే అట్ ఏ టైం ఎగ్జిట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎనేబుల్ చేయాలి ఎందుకంటే ఓకే ఎనేబుల్. ఇప్పుడు నేను ఏం చేయాలి? ప్రతి ఒక్క దానిలో కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళాలి. కాన్ఫిగ్ టెర్మినల్. రైట్, ఇక్కడ కూడా కాన్ఫిగ్ టెర్మినల్, కాన్ఫిగ్ టెర్మినల్ అండ్ ఇక్కడ కూడా కాన్ఫిగ్ టెర్మినల్ మోడ్ అంటే గ్లోబల్ కాన్ఫిగరేషన్ మోడ్లోకి నేను వెళ్ళాలి. ఎస్,
3 రౌటర్లలో గ్లోబల్ కాన్ఫిగరేషన్ మోడ్‌లోకి నేను వెళ్ళాను. ఇప్పుడు నేనేం చేయాలి? ఇది ఏరియా 0లో ఉంది. అండ్ ఇది ఏరియా 1లో ఉంది. ఇది ఏరియా 2లో ఉంది. ఫస్ట్ రౌటర్‌లో ఈ రౌటర్‌లో చేద్దాం. ఇదెక్కడ? ఏరియా 1లో ఉంది. ఓకే. కాబట్టి ఐపీ రౌటింగ్ అని చెప్పేసి ఐపీ రౌటింగ్ ఇవ్వాలి కదా! ఫస్ట్ ఎక్కడైనా కూడా మీరు ఫస్ట్ ఐపీ రౌటింగ్‌తోనే స్టార్ట్ చేయాల్సి ఉంటది. ఐపీ రౌటింగ్‌తో మనం స్టార్ట్ చేసిన తర్వాత ఇమ్మీడియేట్ మీరేమి ఇవ్వాలి దానికి ప్రాసెస్ ఐడీ ఇవ్వాల్సి ఉంటది. ఓకే. రౌటర్ ఓఎస్పీఎఫ్ 1 యాజ్ యూజువల్‌గా. దీనికి 1 ఇచ్చిన, దీనికి ఏమిస్తాను? అది యూనిక్‌గా ఉండాలి కాబట్టి ఐపీ రౌటింగ్ రౌటర్ ఓఎస్పీఎఫ్ దీనికి ప్రాసెస్ ఐడి 2 అనుకుంటున్నా. ఇక్కడ ఏం చేంజెస్ ఉండవు సింగిల్‌కు, మల్టీకి. అండ్ ఇక్కడ కూడా ఐపీ రౌటింగ్ ఐపీ రౌటర్ ఓఎస్పీఎఫ్ దీనికి 3. ఇక్కడ ఏం చేంజెస్ ఉండవు. అండ్ నేను ప్రాసెస్ ఐడి అయిపోయిన తర్వాత ఏమి ఇవ్వాలి? ప్రాసెస్ ఐడి అయిపోయిన తర్వాత ఏమి ఇవ్వాలి? రౌటర్ ఐడి. రౌటర్ ఐడి 1.1.1.1. అండ్ ఇక్కడ కూడా రౌటర్ ఐడి అన్నింటిలో ఇవ్వాల్సిందే. రౌటర్ ఐడి యూనిక్‌గా ఉండాలి కాబట్టి 2.2.2 యూజ్ చేయండి. అవి పైన 3 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 3.3. అని చెప్పేసి తీసుకోవాలనే రూల్ ఏం లేదు. మీరు ఏదైనా తీసుకోవచ్చు. బట్ మనకు ఈజీగా ఉంటుంది కాబట్టి I go with router ID 3.3.3.3. This one. రైట్. అండ్ ఇప్పుడు నాకు యాక్చువల్‌గా నేను చేయాల్సిన కాన్ఫిగరేషన్ ఇక్కడ స్టార్ట్ అవుతది. నాకు ఈ కింద ఏదైతే 1 డాట్ నెట్వర్క్ అనేది ఏదైతే ఉందో అది ఏరియా 1 కనెక్ట్ అయ్యి ఉంది. ఇది ఏదైతే కనెక్ట్ అయ్యి ఉందో ఈ సీరియల్ అది దేనికి కనెక్ట్ అయ్యి ఉంది? నా ఏరియా 0 కనెక్ట్ అయ్యి ఉంది. అక్కడ మెయిన్. అది ఇప్పటి నుండి ఇచ్చేది నెట్వర్క్ 192.168.1.0 అండ్ వైల్డ్ కార్డ్ మాస్క్ 0.0.0.255 ఏరియా ఇది ఎక్కడ కనెక్ట్ అయి ఉంది? ఏరియా 1 కనెక్ట్ అయిందా? ఏరియా 0 కనెక్ట్ అయి ఉందా? ఈ 1 డాట్ అన్నది కింద కనెక్ట్ అయి ఉంది. అంటే ఇది ఏమని చెప్తున్నా? ఏరియా 1 అని చెప్తున్నా అప్పటి నుండి. దట్ ఈస్ వై ఇప్పుడు ఏరియా 1 ఇస్తాం. మనం ప్రీవియస్‌గా తీసుకున్నప్పుడు అన్ని ఏరియా 0లోనే ఉన్నాయి కాబట్టి అన్ని ఏరియా 0 ఇచ్చేవాడిని. ఇంకొకటి ఏది ఉంది? 100 డాట్ నెట్వర్క్ ఉంది. ఆ 100 డాట్ నెట్వర్క్ కూడా ఇది కూడా ఏరియాలో 1 ఉందని కన్‌ఫ్యూజ్ అయితారు. బట్ ఇది ఏరియా 1 కనెక్ట్ అయ్యలేదు. ఏరియా 0కు కనెక్ట్ అయి ఉంది. ఈ రైట్ సైడ్. ఇది ఏబీఆర్ కదా! ఏరియా బార్డర్ రౌటర్. ఇది దేనికి కనెక్ట్ అయింది? బార్డర్ రౌటర్. బార్డర్ రౌటర్ కాబట్టి దేనికి కనెక్ట్ అయింది? మిడిల్‌లో ఉన్న ఏరియా 0 కనెక్ట్ అయింది. దట్ ఈస్ వై ఏరియా 0 ఇస్తున్నా. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా నేనేమి ఇస్తున్నా? నెట్వర్క్ 192.168.3.0 ఇక్కడ కింద ఉన్న సిస్టమ్స్ ఏవి 3.0 నెట్వర్క్ కాబట్టి అలాంగ్ విత్ వైల్డ్ కార్డ్ మాస్క్ 255 ఇది ఏరియా 2. ఓకే. ఇక్కడ ఏది ఇది ఏరియా 2లో ఉంది. ఓహో ఏరియా ఎస్ ఏరియా 2లో ఉంది. అండ్ నెక్స్ట్ ఇవ్వాల్సింది ఏది నెట్వర్క్ 200 కదా నెట్వర్క్ 200 ఇది ఏరియా 0 కనెక్ట్ అయ్యి ఉంది. దట్ ఈస్ వై ఏరియా 0 డన్. ఓకే. ఈ పక్కన 200 అనేది ఏది? ఈ 200 అనేది ఏరియా 0 కనెక్ట్ అయింది కాబట్టి అది ఇచ్చాను. ఇక్కడ కూడా నెట్వర్క్స్ 2 ఇచ్చాను. ఇప్పుడు మిడిల్‌లోకి వస్తాం. ఈ మిడిల్‌లో ఏరియా 0లో ఉన్న ఈ ఇంటర్ఫేసెస్ ఏవైతే ఉన్నాయో లైక్ గీగా 000 సీరియల్ 011 అండ్ 010 ఇంకోటి కూడా ఈ సైడ్ ఉంది. అది మనకు కనిపించట్లేదు. మీరు డ్రాగ్ చేస్తే కనిపిస్తది చూడండి. ఓకే. కనిపిస్తుంది కదా! లిటిల్ బిట్. లైక్ ఉందక్కడ. ఓకే. ఒకటి 010 అండ్ ఒకటి 011. ఈ ఇంటర్ఫేసెస్ ఏవైతే ఉన్నాయో, ఆ ఇంటర్ఫేసెస్ కూడా ఆటికి అవన్నీ ఏరియా 0లోనే ఉన్నాయి. వీడు వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏరియా 1 గాని, ఏరియా 2 గాని, ఏరియా 3 గాని ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్పాలి. బాబు నేను ఏరియా 0 కనెక్ట్ అయ్యి ఉన్నాను అని చెప్పేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటది. వీడు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వీడి ఇన్ఫర్మేషన్ వీడి దగ్గర పెట్టుకుంటే చాలు. అంటే నెట్వర్క్ 192.168.2.0 0.0.0.255 ఏరియా 0. ఇంకొక నెట్వర్క్ ఏది? 100 అనే నెట్వర్క్. అది కూడా ఏరియా 0లోనే ఉంది. చూడండి ఇక్కడ ఎంటర్ చేసిన వెంటనే అడ్జసెన్సీ అని చెప్పేసి కమ్యూనికేషన్ స్టార్ట్ చేసుకునింది అది. ఇంకొకటి 200 కదా! 200 ఇది కొట్టిన వెంటనే
ఈ 200 కూడా స్టార్ట్ అయింది. దేనితోటి? ఒకటి 1.1 తోటి, ఒకటి 3.3 తోటి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు నేను చెక్ చేసుకోవాలంటే వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి నేను ఏం చేసుకోవాలి? పింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. పింగ్ చేయాలి అంటే ఓకే, పిఐఎన్జి 192.168.1.0 ఆల్వేస్లీ లోకల్ కాబట్టి అది పింగ్ అవుతుంది. 100 కాకుండా 2 తీసుకుందాం. 2.0 అంతే, 2.0 సక్సెస్ రేట్ ఈస్ 100. ఓకే, పర్సెంట్ 5/5. అండ్ ఇంకోటి ఇది 3 డాట్ కూడా ఉంది కదా, 3 డాట్ ఓకే, ఇట్స్ ఆల్సో వర్కింగ్ ఫైన్. అంటే మల్టిపుల్ ఏరియాస్లో ఉన్నప్పుడు ఏ ఏరియా మనం ఇవ్వాలి, నీ కనెక్ట్ డైరెక్ట్ ఇంటర్ఫేసెస్ డైరెక్ట్ కనెక్ట్ అయినవి నువ్వు ఏ రకంగా ఇవ్వాల్సి ఉంటుంది. నాకు ఇంకోటి ఉంది, 100 డాట్ కాకుండా 200 ఉంది. ఎస్, ఈజ్ ఆల్సో వర్కింగ్ ఫైన్. అండ్ 100 కూడా ఉంది కదా, అది ఒకసారి వెరిఫై చేద్దాం. 100 ఇక్కడ ఏది 100.2 నుండి నీకు రిప్లై వస్తుంది, రైట్? అన్ని సక్సెస్ రేట్ 100, బట్ ఇది డైరెక్ట్ కనెక్ట్ అయింది కాబట్టి 100.1 నుండి కాదు, 100.1 ఈ సైడ్ అండ్ 100.2 నుండి నీకు రిప్లై వస్తుంది. రిప్లై టు రిక్వెస్ట్ 1 2 3 4 ఫ్రమ్ 190.168.100.2 అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వెరిఫికేషన్ కమాండ్స్ ఏమున్నాయి అని చెప్పేసి అంటే, వెరిఫికేషన్ కమాండ్స్ అంటే వెరిఫై కాదు, సారీ, షో కమాండ్స్. వెరిఫికేషన్ కోసం షో కమాండ్స్. షో ఐపీ రౌట్ టేబుల్ ఏముంది అని చెప్పేసి మీరు చూసుకోవాలంటే షో ఐపీ రౌట్ అండ్ షో ఐపీ ప్రోటోకాల్ ఏది యూజ్ చేస్తున్నావు అని చెప్పేసి కొట్టినామంటే ఇక్కడ ఓఎస్పిఎఫ్ 1, ఇక్కడ ఏది వేర్ ఇట్ ఈస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినారంటే అవుట్ గోయింగ్ అప్డేట్ ఫిల్టర్ లిస్ట్ ఫర్ ఆల్ ఇంటర్ఫేసెస్ ఈజ్ నాట్ సెట్ అని చెప్పేసి చూపిస్తుంది. అండ్ రౌటర్ ఐడి 1.1.1.1 అండ్ నెంబర్ ఆఫ్ ఏరియాస్ ఏవి 2, రౌటర్ ఈస్ 2. తర్వాత ఇంకో మాక్సిమం పాత్స్ ఇక్కడ 4 ఉన్నాయి, మనం వీటిని 61 కూడా పెంచుకోవచ్చు. అండ్ రౌటింగ్ ఫర్ నెట్వర్క్స్, ఏ నెట్వర్క్? ఏరియా 1, ఏరియా 0 అని చెప్పేసి చూపిస్తుంది దీని లోకల్లో రౌటింగ్ ఫర్. అండ్ నీ నేబర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే ఇక్కడ కమాండ్ ఏంది? షో ఐపీ ఓఎస్పిఎఫ్ నైబర్. ఓకే, వీడికి నైబర్ ఎవరు? ఈ పక్కన ఉన్నవాడు నైబర్ కాబట్టి అది చూపిస్తుంది. అండ్ ఓవరాల్ గా మొత్తం ఎన్ని ఉన్నాయి అవి చూసుకోవాలి అనుకుంటే, నీ డేటాబేస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే షో ఐపీ ఓఎస్పిఎఫ్ డేటాబేస్. ఓకే, మొత్తం ఎవ్రీథింగ్ డేటాబేస్ అని నువ్వు ఇక్కడ సెలెక్ట్ చేసిన వెంటనే రౌటర్ ఐడి, దీని రౌటర్ ఐడి ఏది? ప్రాసెస్ ఐడి 1 అండ్ ఇది ఏరియా 0, ఇది ఏరియా 1, ఇది ఏరియా 1, దీని లింక్ స్టేట్స్ ఏవి అండ్ ఏ నెట్వర్క్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, దాని ప్రాసెస్ ఐడి అండ్ రౌటర్ ఐడి, ఎవ్రీథింగ్ యూ కెన్ సీ ఫ్రమ్ హియర్. ఓకే, దీస్ ఆల్ ఆర్ వెరిఫికేషన్ కమాండ్స్. మీరు ఒకసారి పింగ్ చేసిన తర్వాత వెరిఫికేషన్ కమాండ్స్ కూడా మీరు ట్రై చేసుకోండి, దట్ ఈస్ గుడ్ థింగ్. అండ్ దీనికి థీరీ ఏదైతే ఉందో ఆ థీరీ కూడా మనకు ఒకటి వీడియో ఉంది, ప్రీవియస్ వీడియో, ఐ గెస్ సెషన్ 15 అనుకుంటా, సెషన్ 15. ఆ సెషన్ 15 లో మీరు దీనికి సంబంధించిన థియరిటికల్ పార్ట్ అక్కడ వీడియో ఉంటుంది, అది కూడా చూడండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అండ్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళకి కూడా, అంటే స్టూడెంట్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేసి చూసుకోమని చెప్పండి. మీకు కంటిన్యూ క్లాసెస్ కావాలి, ఆన్లైన్లో క్లాసెస్ కావాలి అంటే ఎస్, ఎవ్రీ మంత్ ఫస్ట్ డేట్కు స్టార్ట్ అవుతుంది. మా మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్కు వాట్సాప్ చేసినారంటే ఐ విల్ గివ్ ద ఇన్ఫో వెన్ క్లాస్ విల్ బి గోయింగ్ టు స్టార్ట్. ఓకే రైట్ బైస్, మనము నెక్స్ట్ సెషన్లో మళ్ళీ మీట్ అవుదాం.